ఆకాశవాణి కోవిడ్-19 ఉభయ రాష్ట్రాల రౌండప్ చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణ రాష్ట్రంలో నిన్న 1602 మందికి కోవిడ్ సోకినట్టు నిర్ధారణ అయింది. చలికాలం రావడంతో కరోనా విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నిన్న 2745 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో 9, 10 తరగతులకు ఈ నెల 2వ తేదీన పాఠశాలలు ప్రారంభించిన 3 రోజుల్లో 262 మంది విద్యార్థులు, 160 మంది ఉపాధ్యాయులకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జాతీయ స్థాయిలో కరోనా రికవరీ రేటు 92.2% చేరింది. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1602 మందికి కోవిడ్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,47,284కు చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో నిన్న దాదాపు 47,000 పరీక్షలు నిర్వహించగా వారిలో 1602 మందికి కొత్తగా కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కోవిడ్ నుంచి నిన్న మరో 982 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు 91.65%గా నమోదైంది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,26,646కు పెరిగింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 19,272 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 16,522 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. కాగా నిన్న మరో 4 మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,366కు పెరిగింది. ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 295 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 137, రంగారెడ్డి జిల్లాలో 118 మందికి కొత్తగా కోవిడ్ నిర్ధారణ అయ్యింది. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 79 చొప్పున, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 77, కరీంనగర్ 76, వరంగల్ అర్బన్ 49, సూర్యాపేట జిల్లాలో 45 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. చలికాలం రావడంతో కరోనా విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. పైగా పండుగల సీజన్ కావడంతో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి చలికాలం దోహదపడే అవకాశం ఉన్నందున భౌతిక దూరం, మాస్క్ ధరించడం, శానిటైజేషన్ వంటివి విధిగా పాటించాల్సిందే అంటున్నారు. పట్టణాల్లో కొంతవరకు హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందని, పల్లెల్లో రానందున పల్లె ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య నిన్న 2,745గా నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,35,953 కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర కోవిడ్ నోడల్ అధికారి తెలియజేశారు. గడిచిన 24 గంటల్లో 13 మరణాలు సంభవించడంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 6,757గా నమోదైంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 21,878గా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 9, 10 తరగతులకు ఈ నెల 2వ తేదీన పాఠశాలలు ప్రారంభించిన 3 రోజుల్లో 262 మంది విద్యార్థులకు, 160 మంది ఉపాధ్యాయులకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. పాఠశాలకు హాజరవుతున్న విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే ఈ సంఖ్య ఆందోళన కలిగించేదేమీ కాదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు చెప్పారు. ప్రతి పాఠశాలల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వివిధ చర్యలు తీసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. పాఠశాలల్లో కరోనా నిరోధానికై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్టు ఆయన వివరించారు. గడిచిన కొద్ది రోజుల్లో పరీక్షలు చేయించుకున్న వారిలోనే
నూతనంగా కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. కరోనా సోకని విద్యార్థులను, ఉపాధ్యాయులను వెంటనే ఐసోలేషన్ లో ఉండాల్సిందిగా సూచించినట్టు ఆయన పేర్కొన్నారు. 9, 10 తరగతుల నిర్వహణను 3 వారాల అనంతరం సమీక్షిస్తామని ఆయన తెలిపారు. కేసుల సంఖ్యలో పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని తదుపరి నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి సురేష్ వివరించారు. కోవిడ్ పై పోరాటంలో ఒక కీలకమైన మైలురాయిని దేశం నిన్న అధిగమించింది. ఇప్పటి వరకు 77 లక్షల మందికి పైగా కరోనా వ్యాధిగ్రస్తులు కోలుకోవడంతో జాతీయ స్థాయిలో రికవరీ రేటు 92.2% చేరింది. గత 24 గంటల్లో 55,000 మంది రోగులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. 50,000 కొత్త కేసులు గత 24 గంటల్లో నమోదయ్యాయి. కోవిడ్ వ్యాధి బారిన పడిన వారిలో యాక్టివ్ కేసుల సంఖ్య 6.5%గా నమోదైంది. దేశంలో కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుతోంది. దేశవ్యాప్తంగా వైద్య సదుపాయాలు, కేంద్రం సూచించిన నియమావళిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాటించడం, వైద్యులు, పారామెడికల్, ఇతర సిబ్బంది అంకిత భావం వల్లనే రికవరీ సంఖ్యలో మెరుగుదల ఉందని వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ మరణాల సంఖ్య 704గా నమోదైంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 12,10,000 కోవిడ్ శాంపిల్స్ ను పరీక్షించడంతో ఇప్పటి వరకు జరిపిన పరీక్షల సంఖ్య 11,42,00,000 మైలురాయిని దాటింది. దేశవ్యాప్తంగా ప్రతిరోజు 15 లక్షల శాంపిళ్లను పరీక్షిస్తున్నారు. అధిక సంఖ్యలో పరీక్షలు చేయడం వల్ల వైరస్ ను తొందరగా గుర్తించడానికి, రోగులను విడిగా ఉంచడానికి, చికిత్సను సమర్థవంతంగా చేయడానికి వీలవుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీని ఫలితంగా మరణాల సంఖ్య తక్కువగా నమోదవుతున్నాయని ఆ శాఖ వివరించింది. కోవిడ్ కారణంగా దెబ్బతిన్న వీధి వ్యాపారులు తిరిగి తమ వ్యాపారాలు కొనసాగించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీఎం స్వనిధి యోజన కార్డులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిన్న హైదరాబాద్ లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కిషన్ రెడ్డి, లాక్ డౌన్ కారణంగా ఎందరో వీధి వ్యాపారుల వ్యాపారాలపై ప్రభావం పడిందన్నారు. వీరిని ఆదుకునేందుకు జూన్ 1న ప్రధానమంత్రి స్వనిధి కార్యక్రమం ప్రారంభమైనట్టు ఆయన తెలిపారు. కాగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 117 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. తెలంగాణలో స్థానిక సంస్థల సామర్థ్యాల పెంపు, హైదరాబాద్ లో వాయు నాణ్యత పెంపుకు వీటిని వినియోగిస్తారు. ఇంతకుముందు హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 224.5 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు ఆయన తెలిపారు. మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు, ఎగ్జిబిషన్లు తిరిగి తెరిచేందుకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మార్గ నిర్దేశాలను విడుదల చేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు, ఎగ్జిబిషన్లు తెరవనున్నట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీటిని తెరవడం ద్వారా భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ఆహ్లాదంగా ప్రజలు అనుభవించవచ్చని ఆ శాఖ వివరించింది. ఆయా సంస్థలతో పాటు సందర్శకులు పాటించవలసిన నియమావళిని కూడా ఆ శాఖ పేర్కొంది. ఆకాశవాణి. కోవిడ్-19 రౌండప్ ఇంతటితో సమాప్తం.